హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ స్నాక్ రెసిపీని చూద్దాము, పప్పు ఉండలు. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పప్పు ఉండలు అచ్చం మనకి బయట కొన్నట్లే కరకరలాడుతూ వస్తాయండి. మనం నములుతున్నప్పుడు పంటికి అంటుకోకుండా చక్కగా కరకరలాడుతూ వస్తాయి. టేస్ట్ అయితే చెప్పేదేముందండి, అందరికీ తెలిసిందే కదా. పల్లి లడ్డు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి బెస్ట్ స్నాక్ రెసిపీ అండి ఇది. ఈ పప్పు ఉండలు చేయడానికి ఇక్కడ నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోకుండా బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. పప్పులు బాగా వేగితే మనకి పప్పు ఉండలు బాగా కరకరలాడుతూ వస్తాయి. చూడండి, చక్కగా వేగిపోయాయి కదా. ఒక పప్పు నలిపి చూస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంటే చక్కగా వేగినట్లే. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు నువ్వులు వేసుకుని ఈ నువ్వులు చిటపడలాడేంత వరకు వేయించుకోవాలి. మీకు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. పప్పుండలు హెల్దీగా కావాలనుకుంటే 1/4 కప్పు వరకు నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులు వేస్తే కూడా పప్పుండలు చాలా రుచిగా ఉంటాయండి. నువ్వులు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పల్లీలు కూడా చక్కగా చల్లారుంటాయి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నలిపామంటే పొట్టు ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక జాలి గరిటెలో వేసుకుని జల్లించామంటే చక్కగా పొట్టంతా కిందకి ఫిల్టర్ అయిపోతుంది. పొట్టు ఈ విధంగా అయితే చక్కగా ఈజీగా తీసేసుకోవచ్చండి. పల్లీల్ని పొట్టు తీసేటప్పుడు ప్లేట్లో వేసి చెరిగామనుకోండి చుట్టూ అంతా పడుతుంది కదా. ఈ విధంగా జల్లించామంటే చక్కగా ఒక గిన్నెలోకి వచ్చేస్తుంది. పడేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఏదైనా పప్పులు ఇందులో ఉంటే తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా పొట్టంతా తీసేసుకుని బద్దలుగా చేసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే నువ్వులు కూడా ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము. పాకం కోసం 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు, 1/2 కప్పు కంటే కూడా కొంచెం తక్కువ నీళ్లు పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం పల్లీలు ఎంత తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక అడుగు మందం కల ప్యాన్లోకి ఫిల్టర్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ గట్టి ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం పాకం దగ్గర పడిన తర్వాత నీళ్ళల్లో ఈ పాకం వేసి చూస్తే గట్టిగా ఉండలాగా రావాలి. ఇది ఇంకా రాలేదండి, చూడండి జిగురుగానే ఉంది కదా. ఇంకా ఒక 2-3 నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకోవాలి. పాకం ఎంత చక్కగా వస్తే, ఎంత గట్టిగా వస్తే మనకి పప్పుండలు అంత కరకరలాడుతూ వస్తాయి. పల్లీలు కరకరలాడుతూ వేయించుకోవాలి. అలాగే పాకం కూడా గట్టి ఉండపాకం రావాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. పాకం ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. పాకాన్ని కొంచెం పొడవుగా వేసుకోండి, చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 3-4 సెకండ్లు ఆగిన తర్వాత చూడండి, వెంటనే కాకుండా 2-3 సెకండ్లు ఆగిన తర్వాత చూస్తే చూడండి, ఇలా టకటకామని సౌండ్ రావాలి. ఇలా వించితే చూడండి టక్కుమని విరగాలి. అలా విరిగిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో కొంచెం యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మనం వేయించుకున్న నువ్వులు, అలాగే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఈ విధంగా బద్దలుగా చేసుకొని వేసుకుంటే లడ్డు చుట్టేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసుకోవాలండి పాకం రాగానే. ఈ పాకంలో ఈ పప్పులన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందే మనం ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి. మనం పల్లీలు వేయించుకున్నప్పుడే గ్రీస్ చేసి పెట్టుకుంటే పాకంలో వేసి వెంటనే ఆ ప్లేట్లోకి వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని చేతిని తడుపుకుంటూ లడ్డూల్ని చేసుకోవాలి. చేయి కాలకుండా ఉంటుందండి ఇలా చేస్తే. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగానే చేసేస్తారు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కొంచెం చేతిని నీళ్ళతో తడుపుకుంటూ, మరీ నీళ్ళు ఎక్కువ పెట్టేసుకోవద్దు, కొంచెం నీళ్ళతో తడుపుకుంటూ కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోవాలి. స్పూన్తో తీసుకుంటే పాకం కాలకుండా ఉంటుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూల్ని చేసుకోవాలి. ఫాస్ట్గా చేసుకోవాలండి. మీకు ఇలా చేయడం కష్టము అనుకుంటే చక్కగా అచ్చులాగా పల్లి చిక్కీలాగా చేసేసుకోవచ్చు. మధ్య మధ్యలో చేయిని తడుపుకుంటూ ఉంటే చేయి కాలకుండా ఉంటుంది. 2 చేతులతో ఇలా రోల్ చేసామంటే చక్కగా రౌండ్గా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. అయితే కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఈ పల్లి లడ్డూలు, పప్పుండలు మనం అచ్చం బయట కొన్నట్లే బాగా కరకరలాడుతూ వస్తాయండి. ఇవి కొంచెం ఆరిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 10 రోజుల పైన ఫ్రెష్గా నిలువ ఉంటాయి. చూడండి అంత కరకరలాడుతున్నాయి కదా. మనం వేడి మీద ఫాస్ట్గా చేసేసినప్పుడు షేప్ సరిగ్గా రావు కదండి. అన్ని లడ్డూలు చుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ఈ పల్లి లడ్డూల్ని, పప్పుండల్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.